వ్యాపారంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు, రిస్కులు, భారీ పెట్టుబడులు పెట్టకపోవటమే మీ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. మీకు మీ ప్రేమను వ్యక్తపరిచే విధానంలో కాస్త హుందాతనాన్ని పాటించాలి. మీకు రావలసిన ఆదాయాలు కాస్త జాప్యం అయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది, కానీ ఆశించినంత వేగంలో అందరు కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా చిన్నపాటి గొడవలు రావచ్చు. దాంపత్య జీవితంలో తీవ్రమైన వాదనలు, మనస్పర్ధలు వచ్చి కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో, శుభాశుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత మీనరాశి వారికి గ్రహ సంచారం వలన ఏర్పడే శుభ ఫలితాల గురించి, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, వాటి పరిహారాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ రాశిలోని అపారమైన కరుణ, దయ మరియు ఎంతో లోతైన భావోద్వేగాలు. రెండు చేపలు వ్యతిరేక దిశలో ఉంటాయంటే శీర్షోదయ రాశి, పుష్టోదయ రాశి కాకుండా ఉభయోదయ రాశిగా ఉంటుంది. ఈ గురువు అధిపతిగా ఉన్న ఈ రాశి వారికి ఎవరి కష్టాన్నైనా మీ సొంత కష్టంగా భావించి వారి కన్నీరు తుడిచేటువంటి గొప్ప మనస్తత్వం, ఊహాశక్తికి, సృజనాత్మకతకి మీకు పెట్టింది పేరు. ఎదుటివారి మనసును చదవటంలో సూక్ష్మ గ్రాహిత్యాన్ని మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ ప్రత్యేక స్థానంలో ఉంచుతాయి. కొన్నిసార్లు మీ కలల ప్రపంచంలో విహరిస్తున్న అవసరమైనప్పుడు వాస్తవంలోకి వచ్చి సమస్యలు పరిష్కరించడంలో నేర్పు మీ సొంతం. మీలోని సహజ సిద్ధమైన సానుకూల లక్షణాలే మీ జీవితంలో మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఇక ఏప్రిల్ 26 గ్రహ సంచారం మీకు ఎలాంటి శుభాలు వెళ్ళిపోతున్నాయి, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది సంగ్రహంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెల మీకు మిశ్రమ అనుభవాలని కలిగిస్తున్నప్పటికీ ఈ నెలలో మీరు అడుగడుగున అత్యంత జాగ్రత్తగా, సహనంతో అడుగు వేయవలసిన అవసరం అయితే ఉంది. గ్రహ సంచారాన్ని గమనిస్తే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీ మొదటి ఇంట్లో ఉండి ఆ తర్వాత 2వ ఇంట్లోకి మారుతాడు. కుజుడు ఏప్రిల్ 2 వరకు 12వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఏప్రిల్ 11 వరకు 12వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మొదటి ఇంట్లో శని, కుజులతో కలిసి నీచ స్థితిలోకి చేరుకుంటాడు. శని భగవానుడు మొదటి ఇంట్లో ఉండి ఏప్రిల్ 22 వరకు దహన స్థితిలో అస్తంగతంగా ఉండి రాహువు 12వ ఇంట్లో సంచరిస్తూ కూడా గమనించదగ్గ విషయం. ఈ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు 4వ ఇంట్లో స్వంత నక్షత్రంలో ఉండటం మాత్రమే కాక మీకు ఒక గొప్ప ఊరటనిచ్చే అంశము. గ్రహగతుల నేపథ్యంలో మీకు ఏ ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి కెరీర్, ఉద్యోగపరంగా చూస్తే వ్యాపార విషయాల గురించి, కర్మస్థానానికి 10వ ఇంటికి అధిపతి అయిన గురువు ఈ నెలలో 4వ ఇంట్లో ఉండి మీ వృత్తి స్థానాన్ని నేరుగా వీక్షించటం వల్ల మీకు లభించిన ఒక గొప్ప సానుకూల అంశం. దీనివల్ల ఉద్యోగస్తులకు ఆఫీసులో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ సూర్యుడి సంచారం వల్ల ఏప్రిల్ 1వ స్థానంలో కాస్త ఒత్తిడి కనిపించిన ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. అయితే తోటి ఉద్యోగులతో, ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు మృదు మధురమైన స్వభావాన్ని ప్రదర్శించండి. వాదనలకు అస్సలు దిగకాకండి. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వ్యాపార కారకుడైన బుధుడు 12వ ఇంట్లో ఉండటం, ఆ తర్వాత నిజ స్థితికి చేరడం వల్ల వ్యాపారంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు, రిస్కులు, భారీ పెట్టుబడులు పెట్టకపోవటమే మీ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్థిరంగా నడుపుకుంటూ దృష్టి పెట్టండి. కొత్త భాగస్వామ్యాలకు తీసుకోవటం సరైన సమయం కాదు. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితాల్లో వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే శుక్రుడు ఏప్రిల్ 19 వరకు మీ 2వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల ఆ సమయం వరకు మీ ప్రేమ జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ అంగీకరించే అవకాశాలున్నాయి. అయితే 19 తర్వాత శుక్రుడు 3వ ఇంట్లోకి మారినప్పుడు మీకు మీ ప్రేమను వ్యక్తపరిచే విధానంలో కాస్త హుందాతనాన్ని పాటించాలి. అతిగా ప్రదర్శించుకోవటం వల్ల అపఖ్యాతి పాలయ్యేటువంటి వ్యవహారం ఉంది కనుక, అలాగే వివాహము, నిశ్చితార్థం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల పెద్దగా సానుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఆర్థిక విషయాలకు వస్తే ఈ నెలలో మీరు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించే సమయం. లాభాధిపతి అయిన శని మొదటి ఇంట్లో ఉండి ఏప్రిల్ 22 వరకు
అస్తంగతుడై ఉండటం వల్ల మీకు రావలసిన ఆదాయాలు కాస్త జాప్యం అయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది, కానీ ఆశించినంత వేగంలో అందదు. అయితే ఏప్రిల్ 22 తర్వాత ఆ డబ్బు మళ్ళీ మీకు చేతికి అందే అవకాశం ఉంది. ఇక పొదుపు విషయానికి వస్తే ధనస్థానం పైన కుజుడు ప్రభావం వల్ల మీ చేతిలో ఉన్న డబ్బు కాస్త కష్టంగా మారుతుంది. అనవసరమైన ఖర్చులు అక్రమంగా అకస్మాత్తుగా వచ్చి పడుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు ధనకారకుడైన గురు భగవానుడు ఆర్థిక పరిస్థితికి చేజారిపోకుండా కాపాడుతాడు. కాబట్టి ఈ నెల మీకు ₹1 ఖర్చు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆచితూచి వ్యవహరించటం మంచిది. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి కుటుంబ జీవితం, బంధుమిత్రుల వివాహం వస్తే 2వ ఇంటి అధిపతి, కుటుంబ స్థాన అధిపతి అయిన కుజుడు అనుకూల స్థితిలో లేకపోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా చిన్నపాటి గొడవలు రావచ్చు. అయితే ఏప్రిల్ 19 వరకు శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఊరట. ఈ సమయంలో మీ మృదుమతమైన మాటలతో ప్రేమ కుటుంబంలో సామర్థ్యాన్ని తీసుకురాగలుగుతారు. కానీ ఏప్రిల్ 19 తర్వాత కుటుంబ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. వివాహితుల విషయానికి వస్తే సప్తమ స్థానమైన 7వ ఇంట్లో శని, కుజులు మరియు సూర్యుడు దృష్టిలో ఉండటం వలన దాంపత్య జీవితంలో తీవ్రమైన వాదనలు, మనస్పర్ధలు వచ్చి కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని మీ భాగస్వామి భావాలను గౌరవించడం అత్యంత అవసరం. ముఖ్యంగా ఏప్రిల్ 19 తర్వాత అనవసరమైన అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండటం మీ వైవాహిక జీవితంలో చాలా శ్రేష్టం. ఇక గృహ జీవితంలో గురించి చెప్పాలంటే గృహస్థానాధిపతి అయిన 4వ ఇంట్లో సాక్షాత్తు రాష్ట్రాధిపతి అయిన గురువు భగవానుడు ఉండటం వల్ల ఒక అద్భుతమైన సానుకూల అంశం. 4వ ఇంటిపైన కుజుని దృష్టి ఉన్నప్పటికీ కుజుడు అనుగ్రహం వల్ల సహనంతో, విజ్ఞతతో ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా, అందంగా ఉంచుకోవటం మంచిది. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక స్థితి గురించి మాట్లాడితే ఈ నెల మీకు ఆరోగ్యం పట్ల కనీస నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఇంట్లో లగ్నంలో సూర్యుడు ఏప్రిల్ 14 వరకు శని మరియు కుజుడు సంచరించడం వల్ల ఆరోగ్యపరమైన ఎంతో సున్నితమైన దశను సూచిస్తోంది. ఈ గ్రహం కలయిక వల్ల మీ విపరీతమైన తలనొప్పి, జ్వరాలు మరియు శారీరక అలసట రావచ్చు. ముఖ్యంగా కుజుని ప్రభావం వల్ల వాహనాలు నడిపేటప్పుడు దెబ్బ తగిలే ప్రభావం ఉంది. కాబట్టి ప్రమాదాల్లో అత్యంత అప్రమత్తం అవసరం. మీ రాష్ట్రాధిపతి గురువు మధ్యస్థితిలో ఉండి మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించిన మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు అసలైన రక్షణ. బయట జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. సమయానికి సాత్వికమైన ఆహారం తీసుకోండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం వల్ల మీ మానసిక, శారీరక ఆరోగ్యం కుదుట పడుతుంది. సరైన విశ్రాంతి, జాగ్రత్త పాటిస్తే అనారోగ్య సమస్యలు మీరు దరిచేరవు. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను సులభంగా వాటిని తొలగించుకోవడానికి గ్రహ ప్రతికూలాలు జయించి మానసిక ప్రశాంతను పొందడానికి మీరు ఆచరించవలసిన కొద్ది శక్తివంతమైన సాత్వికమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ నెల మొత్తం మాంసాహారం అవాయిడ్ చేయటం మంచిది. మీలోని ఆగ్రహావేశాలను తగ్గించుకుని మనశ్శాంతిని ఇస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఎర్రని రంగులో ఉండే మిఠాయిలు, ఎర్రని పండ్లను స్వామికి నైవేద్యంగా సమర్పించండి. ఈ పరిహారాలు కుజదోషాలను పారద్రోలి మీకు రక్షణ కవచంలా ఇస్తాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నుదుటిపై కుంకుమ బుట్టుని ధరించి లేకపోతే సింధూరాన్ని ధరించటం వల్ల మీకు ఆధ్యాత్మిక బలాన్ని, ఏకాగ్రతకు అపారంగా పెరుగుతుంది. మీనరాశి వారికి సహజమైన కరుణ ఈ నెల మీరు ఎంతో ప్రశాంతత గడిపేలా చేస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. భవిష్యత్తు పట్ల ఎప్పుడూ మీలో ఉండే ఆశావాద దృక్పథాన్ని ఇలాగే కొనసాగించండి. దేవుని దయ ఎల్లప్పుడూ మీ వై ఉంటుంది. సుదీర్ఘమైన ఆత్మీయమైన సమాచారం మీకు ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు మీనరాశి వారు చేయవలసిన పొదులు, జపించవలసిన మంత్రాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారు లక్ష్మీ కటాక్షం కలగడం కోసము చక్కగా పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని తామర పుష్పంలో ఉన్నట్లుగా ఉన్న రూపాన్ని తీసుకుని ఆవిడికి కుంకుమతో కానీ రూపాయి బిళ్ళలతో కానీ అర్చన చేయటం చాలా మంచిది. మనకి సహజంగా ధనలక్ష్మి రూపాన్ని అంటే
ధనం చేతిలోంచి అనుగ్రహిస్తున్నట్టుగా ఉండేటువంటి అమ్మవారి బొమ్మను తీసుకుని ఆవిడికి చక్కా లక్ష్మీ అష్టోత్తర నామాలతో కుంకుమతో పూజ చేయటం వల్ల శ్రేష్టమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని కానీ లేదా బీజాక్షరాలతో కూడిన ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని కానీ జపించటం వల్ల ప్రతిరోజు 108 తక్కువ కాకుండా ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని అంగన్యాస కరన్యాస సహితంగా జపించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీరు మంచి ధనతనక వస్తువాహనాలతో తొలదొగుతారు. అలాగే ఈ మాసమంతా కూడా మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.